అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి రోజు వినాయకుడికి ఏం సమర్పిస్తే దరిద్రం తొలగిపోతుందో, అదృష్టం కలిసొస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వినాయకుడు భక్తుల కష్టాలన్నీ తొలగిస్తాడు. అందుకే వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు. ఏ పనులు తలపెట్టినా ఆ పనులలో ఏర్పడే విఘ్నాలను తొలగించి ఆ పని విజయవంతమయ్యేటట్లు చేస్తాడు కాబట్టి వినాయకుడు విఘ్నేశ్వరుడయ్యాడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఊరు వాడ మాత్రమే కాదు, దేశమంతా ఏకమై ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతారు. వినాయకుడిని షోడశోపచారాలతోనూ పత్రితోనూ పిండి వంటలతోనూ తృప్తిపరిచి ఆయన యొక్క దయ పొందుతూ ఉంటారు. జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అనుకున్న కోరికలు నెరవేరాలి అనుకునేవారు కొన్ని వస్తువులను వినాయకుడికి సమర్పించాలి. అలా గనక సమర్పించినట్టయితే డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2025 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి పండుగ వచ్చింది. వినాయకుడిని వినాయక చవితి రోజు ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాము. దూర్వా అంటే గరిక. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టము. ఏం సమర్పించినా సమర్పించకపోయినా వినాయకుడికి కొంచెం గరిక తల మీద పెడితే చాలు, చాలా సంతోషిస్తాడు. ఈ గరికతో ఒక పరిహారం చేసినట్లయితే ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేసుకోవచ్చు. ఒక 11 గరికాకులు తీసుకొని వాటికి పసుపు రాయాలి. దీన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి వినాయక చవితి రోజు నుంచి అనంత చతుర్దశి వరకు పూజించాలి. తరువాత ఈ వస్త్రాన్ని భద్రంగా తీసుకెళ్లి మనం డబ్బు పెట్టుకునే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. వినాయక చవితి రోజు ఉదయమే స్నానం చేసిన తర్వాత వినాయకుడికి దేశీ నెయ్యి కలిపిన బెల్లం సమర్పించాలి. తర్వాత ఈ బెల్లాన్ని ఆవుకు తినిపించాలి. ఇలా చేయటం వల్ల వ్యక్తి యొక్క సంపద పెరగటం మొదలవుతుంది. వినాయక చవితి రోజున బెల్లం నుంచి 21 చిన్న ముద్దలు తయారు చేసి వినాయకుడి ఆలయంలో గరికతో పాటు బెల్లం ముద్దలు సమర్పించినట్లయితే కోరికలు నెరవేరుతాయి. వినాయక చవితి రోజు వినాయకుడి యంత్రాన్ని ఇంట్లో పూజా గదిలో ఏర్పాటు చేసుకోవాలి. వినాయక చవితి మొదలుకొని ప్రతిరోజు ఈ యంత్రాన్ని పూజించాలి. దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరగడమే కాకుండా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. ప్రతిరోజు వినాయకుడికి అభిషేకాలు చేస్తుండాలి. ఇలా చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. గణపతి అథర్వ శీర్ష పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.